ట్రిప్కి అయితే 20,000 డీజిల్ అయింది. రూమ్స్ అంటారు, ఒక 3 days రూమ్స్ తీసుకోలేదు, 5 days 6 days రూమ్ తీసుకున్నాం. రూమ్కి ఫుడ్కి కలిపి జస్ట్ అబౌట్ 10,000 అయినట్లున్నది. టోల్గేట్ 500 మీటర్ బోర్డు, 500 meters పైనే ఉంది. ట్రాఫిక్ జామ్. చికెన్ అండ్ రైస్ రెడీ అయిపోయింది. పేపర్ ప్లేట్లు తీసుకోలేదు, సో ఈ కుకింగ్ గిన్నెలోనే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. టోల్ ఫీజు అయితే సుమారు దగ్గర 1,500 రూపాయల టోల్ ఫీజు. 1,100 కిలోమీటర్లు, 1,100 రూపాయలు టోల్ గేట్. Total 1100 kilometers. Let's begin the non-stop journey to I'm heading towards my home. ఇక్కడ నుంచి non-stop drive from లోనార్ లేక్ టు విశాఖపట్నం. లోనార్ అంటే ఇంకో ఆల్మోస్ట్ ఔరంగాబాద్ ఇంకొక 90-100 కిలోమీటర్స్ ఉన్నాయి. ఎందుకు ఔరంగాబాద్ దగ్గరలో ఉన్న అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, దౌలతాబాద్ వెళ్ళట్లేదు అని అంటే, ఈరోజు నేను అజంతా కేవ్స్కి వెళ్ళినా కూడా నైట్ 6 or 7 అయిపోతుంది. ఇక్కడ నుంచి అజంతా కేవ్స్ 150 కిలోమీటర్స్ ఉన్నది. ఆ 150 కిలోమీటర్స్ ఇప్పుడు ఆల్రెడీ టైం అయితే 2 అయింది, ఎగ్జాక్ట్గా 2 అయింది. నేను అక్కడ బయలుదేరి వెళ్ళేసరికి ఇట్ విల్ బి 6 o'clock. అజంతా కేవ్స్ అప్పటికి క్లోజ్ అయిపోతుంది. సో ఐ హ్యావ్ టు స్టే దేర్ అగైన్. ఒక రూమ్ తీసుకోవడం, మళ్ళీ అక్కడ ఫుడ్ అండ్ ఆల్సో తర్వాత రేపు నేను బయలుదేరితే ఎల్లుడికి వెళ్తాను. అండ్ ఇట్ విల్ బి లేట్ ఫర్ దివాళీ. లేట్ ఏం కాదు, ముందు రోజే వెళ్ళిపోతాను. బట్ రేపు వెళ్ళాను అంటే మళ్ళీ అటువైపు ఒక 200 కిలోమీటర్స్ పెరుగుతుంది. ఆ 200 కిలోమీటర్స్ మళ్ళీ ఇంకా నేను ఇటువైపు కవర్ చేసుకుంటూ రావాలి. ఔరంగాబాద్ వెళ్ళినట్లయితే మాత్రం అజంతా, ఎల్లోరా అండ్ దౌలతాబాద్, ఔరంగాబాద్లో ఇంకో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ కూడా చూసుకున్నట్లయితే బెటర్. ఔరంగాబాద్ వరకు వెళ్ళి ఆ 5 places కవర్ చేయకపోతే ఔరంగాబాద్ వెళ్ళి వేస్ట్. ఒకవేళ 5 places కవర్ చేయాలనుకుంటే రేపు కూడా నేను అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. సో ఇన్ దాట్ రీజన్ మళ్ళీ 200 కిలోమీటర్స్ పెంచుకోవడం, మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి సగం చూసుకొని రావడం ఎందుకు అనే ఉద్దేశంతో ఐఎమ్ హెడింగ్ బ్యాక్ హోమ్, విచ్ ఈస్ 1100 కిలోమీటర్స్. ఇక్కడ లోనార్ లేక్ నుంచి ఎగ్జాక్ట్గా 1100 కిలోమీటర్స్ ఉన్నది, విచ్ వుడ్ టేక్ అరౌండ్ 21 hours ఆఫ్ జర్నీ. అంటే ఇప్పుడు గూగుల్ చూపిస్తుంది అది. ఇట్ విల్ బి అది ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మధ్యదారిలో బ్రేక్స్, అలాగే రాత్రి అంటే ఇప్పుడు కానీ బయలుదేరితే ఇప్పుడు 2 o'clock అయింది కాబట్టి ఇంటికి వెళ్ళేసరికి ఇట్ విల్ బి 11 in the morning. రేపు 11 o'clock వెళ్తాం. బట్ మధ్యదారిలో చిన్న నాప్ వేయడం, లేకపోతే కుకింగ్ చేసుకోవడము. ఇంకా బయట అయితే ఫుడ్ తినకూడదు అనుకుంటాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ అండ్ లంచ్ కూడా బయట కుకింగే. ఓన్లీ వాటర్ బాటిల్స్ కొనుక్కోవడమే. సో ఇప్పటి నుంచి ఇంకంతా ఫుడ్ కమ్ ట్రావెల్ వ్లాగ్ లాగా అనుకోండి. దట్స్ ఆల్. నా సీజన్ 8 ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను. సీజన్ 8 ఇక్కడతో కాదు, ఇంటికి వెళ్ళే టైంకి నేను ఎండ్ చేస్తున్నాను. బట్ సీజన్ 8 ఎండింగ్ ఏంటంటే ఇక లోనార్ లేక్ తర్వాత ఇంకెటువంటి ప్లేస్ చూడట్లేదు. స్ట్రైట్ అవే గోయింగ్ బ్యాక్ హోమ్. రూట్ ఏంటి అని అంటే నాగ్పూర్ వైపు వెళ్ళట్లేదు. నాగ్పూర్ వెళ్ళాలంటే ఇంకొక 150 కిలోమీటర్స్ పెరుగుతుంది. ఐఎమ్ ట్రావెలింగ్ టువర్డ్స్ రిషోడ్, షెంగాంవ్. మార్నింగ్ది షేగాంవ్, ఇది షెంగాంవ్ పైనుంచి నాందేడ్ నుంచి అలాగా హైదరాబాద్, మంచిర్యాల ఏదో ఉన్నది, అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సూర్యాపేట, కోదాడ, మీకు తెలిసిందే కదా, విజయవాడ, రాజమహేంద్రవరం, అనకాపల్లి, ఇంటికి. సో టోటల్ 1100 kilometers. Let's begin the non-stop journey to Visakhapatnam. Non-stop journey, but not a solo driving. My cousin, Nani and Subramanyam. ఇద్దరు డ్రైవర్లు ఉన్నాం. అలా కొంచెం ఒక 150 కిలోమీటర్ల ట్రిప్ వేసుకొని వెళ్ళిపోతాం. టోటల్ 1100 km అని అంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 670 ఆర్ సంథింగ్. అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఇట్ కమ్స్ 400 ఎంతో.
2 అంటే 400కి నైట్కి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాం. డెఫినెట్గా నైట్కి హైదరాబాద్ వెళ్ళిపోతాం. నైట్ మేబీ 10 or 11 లోపే హైదరాబాద్కి రీచ్ అయిపోతాం. హైదరాబాద్ లోన్ సిటీలోకి వెళ్ళాం కాబట్టి, అవుటర్ రింగ్ రోడ్ కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. లోన్ నుంచి వెళ్ళినా కూడా నాట్ ఏ ప్రాబ్లం. ఆ టైంకి ట్రాఫిక్ అంతగా ఉండకపోవచ్చు. ఉంటుందా హైదరాబాద్? వీ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్. మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎలా ఉంటుందో. ఈరోజు ట్యూస్డే కాబట్టి ట్రాఫిక్ ఉండకపోవచ్చు. బట్ ఆల్వేస్ సేఫ్ ఏంటి అని అంటే, హైదరాబాద్ లోన్కి వెళ్ళకుండా హైదరాబాద్ దాటి వేరే ప్రదేశాలు వెళ్ళాలనుకుంటే ఆల్వేస్ ది బెస్ట్ వే ఈజ్ అవుటర్ రింగ్ రోడ్. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, నా ప్రెడిక్టెడ్ టోల్ ఫీజులు అయితే మాత్రం సుమారు దగ్గర 1,500 రూపాయలు టోల్ గేట్కి అవుతుంది. ఈ 1,100 కిలోమీటర్లు వెళ్ళడానికి 1,500 రూపాయలు టోల్ గేట్, విచ్ ఈజ్ హెవీ. తెలిసిందే కదా, రూపాయి పావలా కంటే ఎక్కువ ఉన్నది టోల్ గేట్లో. ప్రస్తుతం రీడింగ్ అయితే ఈ సీజన్ 8కి 2865 ఉన్నది. మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ట్రిప్ 0 చేశాను, ఇక్కడికి 2865 అంటే ఇంకొక 135 కిలోమీటర్స్లో 3000 కూడా కంప్లీట్ చేయబోతున్నాను. అండ్ ఇంటికి వెళ్ళేసరికి 4000 కూడా అయిపోవచ్చు. ఎందుకంటే మధ్యలో చిన్న డీటూర్స్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సీజన్ 8 అయితే మాత్రం 4000. దాంట్లో ఏంటి అని అంటే, బేడాగట్కి రావడానికి 900 సంథింగ్. ఇప్పుడు లోనార్ లేక్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 1085 సంథింగ్. అంటే 2000 కిలోమీటర్స్ మనం ఇంటి నుంచి లొకేషన్కి రావడానికి, మళ్ళీ లొకేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 2000 కిలోమీటర్స్. ఇంకో 2000 కిలోమీటర్స్ ఏంటి అని అంటే, మనం వచ్చేసిన తర్వాత వన్ లొకేషన్ చూసుకోవడానికి 2000 కిలోమీటర్స్. సో టోటల్ 4000 కిలోమీటర్స్ కాబోతుంది. రిసార్ట్లో ఉన్నాం. రిసార్ట్లో ఇక్కడ 461 నేషనల్ హైవే, అదే ఆ రూట్. నేషనల్ హైవే 461Bకి మనం కనెక్ట్ అవుతున్నాం. హంగోలి వైపు వెళ్ళాలి మనం ఇప్పుడు. హంగోలి అండ్ దెన్ నాందేడ్. షెంగోంగ్ అయితే రీచ్ అయిపోయాం. నిన్న నైట్ ఏదైతే ఉన్నదో అది షేగాం, ఇది వచ్చి షన్గాం. ఎక్కడ దారిలో వస్తున్నప్పుడు ఏమైనా మార్కెట్ ఉల్లిపాయలు ఎక్కడ దొరుకుతామో చూస్తున్నాం, కానీ మధ్యాహ్నం టైం కదా, ఏమీ ఎక్కడేం కనబడట్లేదు. ఇలా ఏమీ దొరకలేదు అనుకున్నాను. ఈలోపే చికెన్ సెంటర్ కనబడింది. చికెన్ తీసుకుంటున్నాను 6 kg. సమో ఎలాగో అక్కడ నిన్న ఒక ఉల్లిపాయ, ఒక టమాటాన, మిరపకాయలు మిగిలాయి. చికెన్ రైస్ చేసేసుకుంటా, లేదంటే చికెన్ గ్రేవీస్ పెట్టుకొని. చికెన్ రైస్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే చికెన్ గ్రేవీ అంటే మళ్ళీ టైం పడుతుంది. చికెన్ రైస్ అనుకోండి, రైస్తో మనం ఎప్పటిలాగే ఉడకబెట్టిన కుక్కర్ వేసి. హంగోలీకి 10 కిలోమీటర్ దూరంలోనే 3:30 అయింది టైము. అండ్ కొంచెం ఆకలి వేస్తుందని చెప్పి స్టార్ట్ చేసేసాం వంట కార్యక్రమాలు. చికెన్ కొన్నాం కదా, అదే చికెన్ ఉడకబెట్టుకుంటున్నాం. వన్స్ పూర్తిగా అయ్యాక మళ్ళీ చూద్దాం. చికెన్ అండ్ రైస్ రెడీ అయిపోయింది. పేపర్ ప్లేట్లు తీసుకోలేదు, సో ఈ కుకింగ్ గిన్నెలోనే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. హంగోలి దగ్గర లంచ్ అయిపోయింది. అండ్ నా స్టార్టింగ్ ఇంకా 1000 పైన కేఎం ఉన్నది. 19.5 hours మోర్ టు గో. ఇప్పుడు దాకా ఒక 100 km ఎంత వచ్చినట్లున్నా అంతే. అండ్ ఫైనల్లీ ఇంకా ఇంటికి ఒక 1000 km. హంగోలి నుంచి కరెక్ట్గా 1000 km వస్తుంది. టైం అయితే ఇంకా 19.5 hours ఇంకా జర్నీ మిగిలి ఉన్నది. ఇంటికి మధ్యాహ్నం 12కి రీచ్ అవుతాం. ఇందాకలైతే 10 ఉన్నది బయలుదేరినప్పుడు. బట్ నా ఇప్పుడైతే ఇందాక లంచ్ బ్రేక్ అదంతా అయింది కదా, అందుకని మళ్ళీ కొంచెం టైం పెరిగింది. ఈ విధంగా చూసుకుంటే రేపు మనం సాయంత్రానికి రీచ్ అవుతామో. మధ్యలో చిన్న 1-2 గంటలు న్యాప్ వేసినా సాయంత్రానికి కానీ మనం వైజాగ్ వెళ్ళలేమో. మహారాష్ట్ర రోడ్లు కొన్ని బాగున్నాయి, అక్కడక్కడ బాగున్నాయి, అక్కడక్కడ బాగాలేదు. హైవేస్ ఉన్నాయి,
చూడండి కొంచెం ముందుకెళ్తే మళ్ళీ సూపర్ హైవే స్టార్ట్ అవుతుంది, సూపర్ రోడ్. కొన్ని పార్ట్స్ దగ్గర ఏంటంటే ఇంకెలాగే ఆల్మోస్ట్ ఆఫ్ రోడింగ్ లాగే. ఆ పార్ట్ అలా ముందున్న కార్ల దగ్గర నుంచి మళ్ళీ సూపర్గా ఉంది రోడ్డు. ఐ థింక్ ఐ ఎక్స్పెక్ట్ నాందేడ్ నుంచి ఒక పెద్ద హైవేనే వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఇంకొక 9 కిలోమీటర్స్లో, అంటే నాందేడ్ కాదు, నాందేడ్ ఊర్లో నుంచి కాకుండా పక్క నుంచి కొంచెం యువతల వైపు నుంచి రూట్ డైవర్ట్ అయిపోతాం 9 to 10 కిలోమీటర్స్లో. ఇది మళ్ళీ ఈ రోడ్ చూడండి ఎంత సూపర్గా ఉంది. మళ్ళీ అంటే 2 lane రోడ్డే, కాకపోతే బ్రాడ్గా చాలా పెద్దగా చాలా నీట్గా ఉన్నది. కాంక్రీట్ రోడ్స్. అండ్ ఔరంగాబాద్ టు విశాఖపట్నం నాన్ స్టాప్ డ్రైవ్లో ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఇంకా ఎన్ని టోల్ గేట్స్ వస్తాయో ఏంటో చూద్దాం. అది ఈరోజు కౌంట్ కూడా చేద్దాం. దిస్ మస్ట్ బి ద ఫస్ట్ టోల్ గేట్. ఫస్ట్ టోల్ గేట్ కాదు, టోల్ ప్లాజా అయితే ఉంది, బట్ కలెక్షన్స్ అయితే లేవు. కొత్త కట్టింది, కాకపోతే టోల్ స్టార్ట్ చేయలేదు. టెక్నికల్లీ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టోల్ గేట్ ఫర్ ఆఫ్ అవర్ జర్నీ. చిన్న హోటల్ వస్తుంది, బ్రేక్ తీసుకొని ఒక బ్లాక్ కాఫీ యాజ్ యూజువల్ తెలిసిందే కదా, మనకి నచ్చిన బ్లాక్ కాఫీ ఒకటి తాగేసి చలో. నాందేడ్లో నేను ఆగిన పాయింట్ ఇక్కడి నుంచి రైట్ వెళ్ళిపోతుంది నాందేడ్, అండ్ మనం లెఫ్ట్కి వెళ్ళాలా. అండ్ ఈ పాయింట్ నుంచి చూసుకోండి ఔరంగాబాద్ 232 అండ్ షిరిడి 372. ఇక్కడ నుంచి కాఫీ అయితే చెప్పాం, తాగేసి వెళ్ళిపోండి. ఇది గోదావరి బ్రిడ్జ్. మనకు నాసిక్ నుంచి మొదలయ్యి రాజమండ్రి వైపు వెళ్తుంది కదా, అదే బ్రిడ్జ్. నాందేడ్ పై నుంచి మెయిన్ ఇక్కడ ట్రావెల్ అవుతుంది గోదావరి. ఐ థింక్ దిస్ ఈస్ ద బార్డర్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ తెలంగాణ. తీర్లింగో ఏదో టోల్ గేట్ నెంబర్ మస్ట్ బి 2. లెఫ్ట్లో వెళ్ళామా, లెఫ్ట్లో లేనట్లుంది. ఇది టోల్ గేట్ అన్నాడు కానీ కలెక్షన్ అయితే లేదు. చలో దిస్ ఇస్ డెగ్లూర్ ఊర్లోనే జస్ట్ ఇలాగా ఊరు ఇలా దాటంగానే మనం తెలంగాణ బోర్డర్కి వచ్చేస్తాం. హియర్ వి ఆర్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు తెలంగాణ. అదిగా మన తెలుగు బోట్లు వచ్చేస్తున్నాయి. ఒక 200 మీటర్ల దూరంలో ఉన్నాయి తెలుగు బోట్లు. వచ్చేసాయమ్మ, ట్రక్లేవే ఉంది ఇక్కడ ఉండొచ్చాము. చూడండి టీ షాప్. నిజామాబాద్ తెలుగులో చదువుతున్నా, కర్నూలు తెలుగులో చదువుతున్నా, బెంగళూరు తెలుగులో చదువుతున్నా, చెన్నై తెలుగులో చదువుతున్నా. నేషనల్ హైవే నెంబర్ 161 ఎంటర్డ్ ఇంటూ తెలంగాణ. ఇక్కడ మళ్ళీ హైవే పూర్తిగా మారిపోయింది. ఇందాక అంతా గతకలు ఉన్నది. ఇక్కడ హైవే అయితే నీట్ అండ్ క్లీన్ విత్ లైట్స్ అండ్ రిఫ్లెక్టర్స్. అబ్బా బాగుంది ఇది హైవే, పూర్తిగా మారిపోయింది. సో అక్కడి నుంచి సంగారెడ్డి 137 అండ్ హైదరాబాద్ 194. అప్రాక్సిమేట్గా 4 to 5 hours పడే ఛాన్స్ ఉన్నది. లెట్స్ గో. ఇప్పుడు టైం అయితే 8:30, 4 hours నుంచి 12:30 అనుకున్నదే. 12:30, 1:32 లోపే. బట్ ఎస్టిమేటెడ్ టైం అట్ వైజాగ్ అయితే 11:30 ఉంది. ఇదో చెక్ పోస్ట్, ఇది తెలంగాణ చెక్ పోస్ట్. షూటింగ్ అవుతుందా? ఫొటోస్ కోసం ఇవి బాగానే ఉన్నాయి. చెక్ చేస్తే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, కానీ అడ్డంగా జనాలు ఆపి వాళ్ళ ఫోటోల కోసం అని చెప్పి చెక్ చేసుకోమని కాదనట్లేదు.
ఫోటోల కోసం అని చెప్పి చెక్ చేయడం అనేది చాలా, వాళ్ళ ఫోటోల కోసం అని చెప్పి ఆపుతున్నారు చూసారు, అది చాలా వర్స్ట్గా ఉంది. మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది పోలీస్ కాబట్టి వాళ్ళు ఆపాలా, మా బ్యాగులు చెక్ చేయమంటే చెక్ చేసుకోవాలా. బ్యాగులు చెక్ చేశారు, అప్పటికి నా బ్యాగ్ ఓపెన్ చేసి బట్టలు ఎత్తున్నాం, ఆ కిందకు లోన చెయ్యిలు పెట్టి మరీ వెతికేస్తున్నాడు. ఏం దొరుకుతుందో ఏం వెతికేస్తారో. ఇప్పుడు నా కార్లోని చూడండి, నా కార్లో ఉన్న లగేజ్ని బట్టి ఎక్కడ ఎవడు చూసినా ఇమ్మీడియట్గా అర్థమైపోద్ది వీళ్ళేదో టూర్కి వెళ్తారు, టూర్ నుంచి వస్తున్నారు అని. మధ్యప్రదేశ్లో ఎలక్షన్ అవుతున్నది, వాళ్ళే ఇంత ఓవర్ యాక్షన్ చేయలేదు. సో అయిపోయింది. అండ్ నౌ ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ సంగారెడ్డి. సంగారెడ్డి అయితే ఇంకా 90 ఆర్ సంథింగ్ ఉన్నది. సంగారెడ్డి 70 హైదరాబాద్ కూడా ఇంకా ఆల్మోస్ట్ అంటే ఒక 90s 100sలో వెళ్తున్నాను. గైస్ హైవే అయితే మాత్రం టూ మచ్ హై క్లాస్ హైవే ఇది. డిఫరెన్స్ అయితే కనబడిపోతుంది నార్త్ సైడ్ ఉన్న హైవేలకి సౌత్ సైడ్ ఉన్న హైవేలకి. అందరూ అంటూ ఉంటారు సౌత్ సైడ్ ఉన్న స్టేట్స్ డెవలప్డ్ అని చెప్పి, కానీ దిస్ ఈజ్ హౌ. ఈ హైవేస్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇలా తెలంగాణలోకి ఎంటర్ అయ్యానో లేదా మారిపోయింది మొత్తం అంతా. కామారెడ్డి పైన ఉన్న నేషనల్ హైవే 161 సూపర్గా అయితే ఉండడం ఉన్నది. కానీ ఫ్యూయల్ పంప్ అయితే మాత్రం సుమారు 100 కిలోమీటర్స్ పైనుంచే అసలు ఫ్యూయల్ పంప్ ఎక్కడా లేదు. 150 దగ్గర అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డి దగ్గరలోకి వచ్చాక దొరికింది. బట్ ద ప్రైస్ ఈజ్ యాజ్ యూజువల్ మన వైజాగ్లో ఉన్నట్లే 98.29. 2000కి కొట్టించాను. అండ్ 20.34 లీటర్స్ పడింది. రేంజ్ అయితే 493. ఐ థింక్ మళ్ళీ ఇంకొక విజయవాడ వెళ్ళేంత వరకు కొట్టించడం అవసరం లేదు. విజయవాడ దగ్గర కొడితే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. టోల్ గేట్ నెంబర్ 3 నాన్ స్టాప్ జర్నీ టు విశాఖపట్నం. ప్రైస్ ఎంత ఉన్నది ఇక్కడ కార్కి? 170. సీరియస్గా 115 రూపీస్. థర్డ్ టోల్ గేట్ మన ఔరంగాబాద్ నుంచి స్టార్ట్ అయింది. ఐ థింక్ హైదరాబాద్ వెళ్ళే లోపు ఇంకో టోల్ గేట్ వస్తుంది అనుకుంటాను, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కక ముందు. చూసుకుంటే అటువైపు సంగారెడ్డి ఊరు. సంగారెడ్డి ఊర్లో నుంచి మనం వెళ్ళట్లేదు, డైరెక్ట్ హైదరాబాద్ కాబట్టి ఈ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళిపోతున్నాం. సోలాపూర్ ఇక్కడ నుంచి 257, అంటే అది పూణే హైవే పైకి ఎక్కేటప్పుడు. ఫైనల్లీ నేషనల్ హైవే నెంబర్ 65 సోలాపూర్ పూణే హైవే. ఇది నేను బాగా పాటలు పడిన రోడ్డు ఇది, హైవే ఇది. నిద్ర లేకుండా డ్రైవ్ చేసుకున్నా వచ్చిన రోడ్డు. డ్రైవ్ కాదు రైడ్. సీజన్ 7లో చూసే ఉంటారు కదా. గైస్ వెల్కమ్ టు హైదరాబాద్ అయితే వచ్చినాం. అండ్ మనమైతే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేయాలా. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి ఐ థింక్ నేను ఎప్పుడు వెళ్ళని రూటే వెళ్తున్నాను అనుకుంటా. అవుటర్ రింగ్ రోడ్డు ఎప్పుడు ఆ గచ్చిబౌలి సైడ్ వెళ్ళడం తప్పించి ఇప్పుడు వరంగల్ వైపు ఉండే అవుటర్ రింగ్ రోడ్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇది ఫస్ట్ టైం. ఐ థింక్ అటే వెళ్తున్నాను అనుకుంటా. దిస్ ఈజ్ వన్ టోల్ గేట్, ఎంట్రీ టోల్ గేట్. ఇది ఎంట్రీ అయిపోయిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోయినప్పుడు మనకు డబ్బులు కట్ అవుతాయి. ఇది మనం టోల్ గేట్ కింద కన్సిడర్ చేయొద్దు. ఎగ్జిట్లో ఉన్నదాన్ని మనం టోల్ గేట్ కింద కన్సిడర్ చేద్దాం. వరంగల్ రోడ్లో అయితే మనం వెళ్ళట్లేదు. మనం అగైన్ సేమ్ ఓల్డే మన గచ్చిబౌలి పైనుంచి ఉండే రోడ్డు పై నుంచి వెళ్ళాలా. బట్ ఇప్పుడు సంగారెడ్డి రూట్ నుంచి గచ్చిబౌలి వరకు వెళ్ళేది నాకైతే ఫస్ట్ టైం. గాయస్ ఇది 100 km/h ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు 120కి పెంచినట్లు ఉన్నారు. రోడ్డు పైన ఉన్న కిందన పెయింటింగ్స్ 120 అని ఉన్నది.
బట్ ఐ డోంట్ థింక్ ఐ విల్ గో 120 వెళ్తే మైలేజ్ మొత్తం డమ్ అని పడిపోతుంది. 100 అయితే ఫిక్స్. టోల్ గేట్ ఇన్నర్ రింగ్ అవుటర్ రింగ్ రోడ్ది. నా ఇంకా బ్యాక్ ఆన్ టు నేషనల్ హైవే 65. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుందామని బ్రేక్ తీసుకుని నెక్స్ట్ మళ్ళీ రెజ్యూమ్ చేద్దాం. అవుటర్ రింగ్ రోడ్ అయిపోగానే ఇక్కడ కొంచెం టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. టిఫిన్ సెంటర్స్లో ఏదైనా దోశ గీసా తినేసి మూవ్ అవుదామని. సో లెట్స్ గో అండ్ ఈట్ సంథింగ్. నైట్ డిన్నర్ అయిపోయింది. ఇడ్లీ అండ్ ఎగ్ దోశ కంప్లీట్. అండ్ జర్నీ మళ్ళీ రెజ్యూమ్ చేసేసాం. విజయవాడ ఇంకా 274 అండ్ అక్కడి నుంచి సంథింగ్ అరౌండ్ 360 అనుకుంటా. whatever 620 650 రేంజ్లోనే. ప్రస్తుతానికైతే 4 టోల్ గేట్స్ అయ్యాయి. 10 hours ఆఫ్ జర్నీ కంప్లీట్ అయింది. క్లోజ్గా 400 సంథింగ్ కవర్ చేసాం. అంటే రోడ్స్ బాగాలేదు కానీ మన తెలంగాణలోకి వచ్చేసరికి అయితే మాత్రం కారుకి పరుపులాగే రోడ్లు. మళ్ళీ సంగారెడ్డి వచ్చిన తర్వాత కొంచెం ట్రాఫిక్ అండ్ ఇంకా ఏమంటారు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాక ఒకటే 100 110. హైదరాబాద్ దాటిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్. అండ్ లుక్ అట్ దిస్ ఫుల్ ట్రాఫిక్ జామ్. ఓవరాల్గా ఈ డ్రైవ్లో 5th. హైదరాబాద్ తర్వాత ఫస్ట్ది, ఇది డ్రైవ్లో 5th. ఇది చాలా ట్రాఫిక్ ఉంది. ఈజీగా పావు గంట అరగంట పైన పట్టేటట్లు ఉంది. ఎందుకు ఏమైంది ఈరోజు? టోల్ గేట్ 500 మీటర్ బోర్డు 500 మీటర్స్ పైనే ఉంది ట్రాఫిక్ జామ్. అది పరిస్థితి చూస్తుంటే ఈరోజు వైజాగ్ వెళ్ళే రూట్లో బాగా ట్రాఫిక్ ఉన్నట్లున్నది. జర్నీ మైట్ గెట్ డిలేడ్. టోల్ గేట్ నెంబర్ 8 ఇది. విజయవాడకి దగ్గరలో ఉన్న కీసర టోల్ గేట్. దీని తర్వాత విజయవాడ వరకు ఇంక 20 టోల్ గేట్స్ ఉండవు. ఇట్స్ ఆల్ స్టిల్ 400 more kilometers టు గో. మధ్యలో ఒక 2 టోల్ గేట్స్ మిస్ అయ్యాను బికాస్ చిన్న న్యాప్ వేసాను. అప్పటి వరకు మా వాడు డ్రైవ్ చేశాడు. సో గైస్ రైట్ నౌ ఐమ్ ఆన్ విజయవాడ ఫ్లైఓవర్. నేషనల్ హైవే 65 పైన ఉన్న విజయవాడ ఫ్లైఓవర్. అమ్మవారి గుడి పక్క నుంచి వెళ్ళేది. టైం అయితే 4 o'clock 4 కావస్తుంది. ఫ్లైఓవర్ మాత్రం అల్టిమేట్ బా. ఒకప్పుడు విజయవాడ సిటీ దాటాలి అని అంటే గంటలు పట్టేది. ఈ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ నాకు ఎంత ఇష్టం, విజయవాడ ట్రాఫిక్ దాటడానికి ఈ ఫ్లైఓవర్ అంత ఇష్టం. బట్ లిటిల్ టూ కర్వీ. పక్కనే విజయవాడ బ్యారేజ్. I think it's visible. At last onto my favorite highway, National Highway 60. Ben Circle పైన ఉన్న ఫ్లైఓవర్. This is one good thing happened to విజయవాడ. ట్రాఫిక్ మొత్తాన్ని దాటుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఎన్టీఆర్ ఎప్పుడు నాకు గుడ్డు మీద అదే. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఒకటిని, రామరపాడు ఒకటి. అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసేసి ఉంటుంటే ఇంకా సూపర్గా ఉంది. విజయవాడ అవుట్స్కర్ట్స్లో మోస్ట్ ప్రాబబ్లీ ద లాస్ట్ ఫ్యూయల్ స్టాప్.
ఇక్కడ 99.15 హైయెస్ట్. ఇప్పుడు దాకా నేను కొట్టించిన వాటిలో అన్నిటిలో హైయెస్ట్ ఇది. ప్రాబబ్లీ లాస్ట్ ఫ్యూల్ స్టాప్ కూడా అవ్వచ్చు. 2000కి కొట్టిస్తున్నాను ప్రతిసారిని. విత్ దిస్ 2000 ఇంకా ఈ సీజన్లో ఈ ట్రిప్ మొత్తానికి 20,000 డీజిల్ అయినట్లు లెక్క. మోస్ట్ ప్రాబబ్లీ లాస్ట్ ఫ్యూల్ స్టాప్ అనుకుంటున్నాను. వై బికాజ్ రేంజ్ అయితే 629 ఉన్నది అండ్ నేను ట్రావెల్ చేయాల్సింది ఇంకా 344 మాత్రమే. అంటే మధ్యలో నా వర్క్ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళినా కూడా సరిపోతుంది. అన్లెస్ ఐ మెయింటైన్ ద సేమ్ మైలేజ్. దట్స్ ఆల్. ఇంకా 343 km to go. Good morning all from Rajahmundry and welcome back to another day of my all India road trip. మరో రోజుకి స్వాగతం. గోయింగ్ బ్యాక్ హోమ్. ప్రస్తుతం అయితే రాజమండ్రిలో ఉన్నాను. స్టిల్ 200 kilometers to go అండ్ ఇంకా 4 hours of journey left. హార్డ్లీ ఒక 1 hour or 2 hours of నాప్ మధ్యలో జస్ట్ వెనకాతల చీకటి నుంచి వెళ్తూ వచ్చే టైంలో కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి పడుకునే పేరు ముందే. సో ఇంకా 200 kilometers heading towards Vizag. చూస్తున్నాను కదా రాజమండ్రి 4th bridge ఇది. దిస్ ఈస్ అనదర్ వన్ మోర్ ఫేవరెట్ రోడ్ ఫర్ మీ. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. టైం 9 అయ్యింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయి వచ్చేసరికి హోటల్ 1 రెస్టారెంట్ అని రిసార్ట్ కమ్ రెస్టారెంట్ అంట. అన్నవరం జస్ట్ దాటంగానే రైట్ సైడ్ ఉన్నది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకో 120 km ఉన్నట్లుంది. ఐ థింక్ సో 120. అన్నవరం నుంచి అంటే 120 ఉంటుంది. ఇక్కడ ఈ కొండపై నుంచి ఈస్టర్న్ ఘాట్స్ వ్యూ ఒకటి భలే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా సూపర్గా ఉంటుంది వ్యూ. అంటే ఎక్కడెక్కడో వ్యూలు చూసి మురిసిపోతాం, బట్ ఇక్కడ అన్నవరం దగ్గర వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ విశాఖ ఈజ్ ఆల్వేస్ ద బ్యూటీ, సిటీ ఆఫ్ డెస్టినీ. ఈరోజు క్లైమేట్ కూడా వర్షాలు, నిన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయంట వైజాగ్లోని. ఈ టైంలో వర్షాలు అంటే కానీ క్లైమేట్ కూడా బాగుంది. ఈ క్లైమేట్లో ఈ లొకేషన్ వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. తుని దగ్గర తలుపులమ్మ జంక్షన్ దగ్గరకు వచ్చాం. తలుపులమ్మ ద్వారం ఇక్కడ నుంచి ఒక 8 to 9 kilometers ఉంటుంది. ఈ మధ్య ఒకసారి నా సీజన్ 8కి సీజన్ 9కి గ్యాప్లో ఒకసారి రావాలి. కొత్త వ్యాగనార్ ఒకటి తీసుకున్నాం కదా, అది కొంచెం ఒకసారి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏదో టైం చూసుకొని ఈ గ్యాప్లో ఏదో ఒక రోజు చూసుకొని రావాలి. తుని దాటి పాయకరాపేట దగ్గరలో ఉన్నాం. ది ఫైనల్ 100 kilometers ఆఫ్ ది నాన్ స్టాప్ డ్రైవ్ ఫ్రమ్ ఔరంగాబాద్ టు విశాఖపట్నం కమింగ్ టు ఎన్ ఎండ్. టైమింగ్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది. విజయవాడ నైట్ టైం వచ్చాము. హైదరాబాదు 11-12 టైంకి వచ్చాము. ట్రాఫిక్ అయితే అంత అంటే హైదరాబాద్లో ఉన్నంత రీతిలో లేదు. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేలోపు బాగా పర్లేదు, చాలా మోడరేట్గా తక్కువ ఉన్నది. విజయవాడ అయితే ఇంక సూపర్ టైం. అది రాత్రి ఎర్లీ మార్నింగ్ 4కు అంతకు అది ఇంకా అసలు ట్రాఫికే లేదు. రాజమండ్రి ఇంక చెప్పను అసలు. దివాన్ చెరువు దగ్గర ఒక 8-9 దాటితే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఈరోజు అది కూడా లేదు. ఇంకా వైజాగ్ ట్రాఫిక్ అయితే మాత్రం దొరికిపోవచ్చు. 11 అవుతుంది కదా, బట్ నాట్ ఏ ప్రాబ్లం. వైజాగ్లోని ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎంత ట్రాఫిక్ ఉన్నా ఫాస్ట్గా క్లియర్ అయిపోతుంది. బ్యూటీ ఆఫ్ వైజాగ్ బాగా చేశారు. అండ్ గైస్ ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాను. ఎయిర్పోర్ట్ తర్వాత ఎన్ఐడి, అండ్ ఎన్ఐడి అయిపోయిన తర్వాత ఇంక ఇంటికే. అనదర్ సీజన్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్. నా యొక్క ఈ నాన్ స్టాప్ ఫ్రమ్ ఔరంగాబాద్ టు విశాఖపట్నం ఎపిసోడ్తో నా ఈ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో సీజన్ 8 ఇంకా ఎండ్కి వచ్చేసింది. బిఫోర్ దట్ లెట్ మీ గివ్ యూ క్విక్ అప్డేట్స్.
నిన్న 2 o'clockకి స్టార్ట్ అయ్యాం విత్ 1089 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేయడానికి. ఇట్స్ ఆల్మోస్ట్ 11 అవుతుంది. 11:15 కల్లా వెళ్ళిపోవచ్చు. అంటే ఇట్స్ జర్నీ ఆఫ్ 21 hours జర్నీ. 21 hours జర్నీ కంప్లీట్ చేసాం. అండ్ ఇక్కడ చూసుకుంటే 3968, ఆల్మోస్ట్ 4000 కిలోమీటర్స్ డ్రైవ్. ఇది నేను సీజన్ 8 స్టార్ట్ చేసేటప్పుడు నేను దీన్ని 0కి ఫిక్స్ చేశాను. అండ్ టోటల్ అవర్స్ ఏంటంటే 82 hours ఆఫ్ డ్రైవ్ టైం, ఓన్లీ డ్రైవ్ టైం. అండ్ డ్రైవ్ అయితే గంటకి 48 కిలోమీటర్ల చొప్పున యావరేజ్గా డ్రైవ్ చేసాం. 82 hours ఆఫ్ జర్నీ అని అంటే లెక్కే అండి. ఆల్మోస్ట్ 3.5 days కారు డ్రైవ్లోనే ఉంది. యావరేజ్ మైలేజ్ అయితే చూసుకోండి 23.2. యాక్చువల్గా ఇది 24 పైనే ఉండేది ముందులో. కాకపోతే రాజమండ్రి దగ్గరలో ఒక 1 hour, రాజమండ్రి దేవరాపల్లి దగ్గరలో ఒక 1 hour కార్ ఆన్ చేసుకుని అలా పడుకుని పోయాను. సో అందువల్ల కొంచెం తగ్గింది. బట్ ఇట్ షుడ్ బి యాక్చువల్లీ 24 km/L. టోటల్గా అయితే నాకు ఈ సీజన్ 8కి 20,000 రూపీస్ అంటే 2,000 కొట్టించగలను. ఫుల్ ట్యాంక్ అయితే ఎప్పుడు కొట్టించలేదు. ఎక్కడికక్కడ స్టార్టింగ్ బయలుదేరిన రోజు రేంజ్ 50 ఉన్నప్పుడు 2000తో స్టార్ట్ చేశాను. వెహికల్ రేంజ్ 50 అంటే ఆల్మోస్ట్ బండిలో ఒక 2 liters or 3 liters డీజిల్ ఉంటుంది అంతే. అప్పుడు నేను 2000తో స్టార్ట్ చేశాను. ఎవ్రీ పాయింట్ రేంజ్ 200 లోపు వచ్చింది అని అనగానే 2000 కొట్టడం, మళ్ళీ డ్రైవ్ చేయడం, మళ్ళీ రేంజ్ 200 లోపు వచ్చిందంటే 2000 కొట్టడం, అలా 2000 మాత్రమే కొట్టించాను. ఎక్కడ ఫుల్ ట్యాంక్ అనేది అయితే కొట్టించలేదు. దట్స్ హౌ ఈ ట్రిప్కి అయితే 20,000 డీజిల్ అయింది. రూమ్స్ అంటారు, ఒక 3 days రూమ్స్ తీసుకోలేదు. 5 days or 6 days రూమ్ తీసుకున్నాం. రూమ్కి ఫుడ్కి కలిపి 10,000, జస్ట్ అబౌట్ 10,000 అయినట్లున్నది. ఎగ్జాక్ట్గా కౌంట్ చేయలేదు. రూమ్కి ఫుడ్కి అయితే దట్ సంథింగ్ అరౌండ్ 10,000 అబౌవ్ అయింది. టోల్ గేట్ అంటారా, అయ్యే ఉంటుంది, ఒక 3,000 లోపు అయింది. వచ్చినప్పుడే ఒక 1,500 వరకు, వెళ్ళేటప్పుడు ఒక 1,000, జస్ట్ 1,000 క్రాస్ అయింది. ఎందుకంటే వచ్చినప్పుడు మాత్రమే మ్యాక్సిమం మనం హైవేస్ టచ్ చేసాం. వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం అరకు పైనుంచి అంత లూప్ రోడ్స్ కాబట్టి వెళ్ళేటప్పుడు అంతకేం అవ్వలేదు. దట్స్ ఆల్. ఇట్స్ ద ఎండ్ ఆఫ్ నాన్ స్టాప్ డ్రైవ్ ఫ్రమ్ Aurangabad to Visakhapatnam episode, and also the end of season 8 from All India Road Trip series lo from my channel Singham Wheels. If you guys like my videos and like my series of All India Road Trip, please don't forget to give a like. ఒక లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే లైక్ కొడుతున్న కొద్దీ నా వీడియోస్ రీచ్ పెరుగుతుంది అండ్ మోర్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఇంకా చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు గివ్ మీ అ లైక్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు subscribe to my channel Singham Wheels. So Singham Wheels is signing off from Visakhapatnam.